పార్టీ నుంచి కొన్ని ప్రధాన లక్ష్యాలు. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అధునాతన విధానాలతో ఉచిత విద్యా వైద్యాన్ని అమలు చేస్తాం, బిడ్డల భవిష్యత్తుకు ఆదర్శంగా అందిస్తామని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సెలబ్రిటీ అయినా మొట్టమొదటి మాట మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో కూడా విద్యా వైద్యాన్ని ఉచితం చేయండి, ఈ విద్యా వైద్యం మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు అణగారిపోతుందనే ఆవేదనతో ప్రతి వ్యక్తి మాట్లాడుతుంటారు. ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో ముందుకు రానటువంటి తరుణంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటేషన్లో ఉన్నటువంటి వాటిని పూర్తిగా రద్దు చేస్తాం. అదే స్థాయిలో దానికి 10 రెట్లు ఒక అధునాతనటువంటి వైద్య పరికరాలతో, ఒక లేటెస్ట్ విద్యా విధానాలతో ఈరోజు ప్రజలకి ఉచితంగా చేరువ చేయడానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పాలకవర్గం కావచ్చు, అలాగే విపక్షం కావచ్చు, ఈ 2 రాజకీయ పార్టీలు ఆధిపత్య పోరాటానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, అలాగే బిడ్డల భవిష్యత్తు కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఆలోచన దృక్పథం కానీ లేకుండా పోతుంది. కేవలం అప్పులు తెస్తున్నారు, ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, అలాగే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ సొంత ప్రచారాన్ని వాళ్ళ సొంత ఛానల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ప్రజల హృదయాలను గెలవలేకపోతున్నారు. ప్రజలు ఈరోజు భయభ్రాంతులకు గురవుతూ పాలకులు చెప్తున్నటువంటిది ఏది కూడా కాదు అని అనకుండా మౌనంగా ఆవేదనతో నిలబడిపోయేటటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఈరోజు ఆంధ్ర అంటే ఒక గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు. ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం అది అని నిరూపించేటటువంటి ఆసక్తి కలిగినటువంటి ఒక్క పాలకుడు కూడా లేకపోవడం మన దురదృష్టం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఏ ఓటాని కూడా, ఏ హక్కుల్ని కూడా ఈ రోజు వరకు ప్రశ్నించలేనటువంటి చేతకాని దద్దమల్ల ఢిల్లీలో వీళ్ళు మొనకాలు ముంగిపెట్టి ఈరోజు రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వెల కట్టలేనటువంటి సంపద ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ సంపదని ఇతర రాజకీయ అవసరాల కోసం, ఇతర రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంపద గొప్ప మరో దుబాయ్, కువైట్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్తున్నారు. అక్కడికి ఎవరూ వెళ్ళలేనటువంటి అవసరం ఉండేటటువంటి మంచి ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఖ్యాతి ఉంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని బలోపేతం అవ్వడానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలి అని ఒక సుదీర్ఘ ఆలోచనతో ఈ కార్యాచరణని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏదైతే అవసరమో ఆ అవసరాల మీద ప్రజలకి దరికి చేర్చడం కోసం, పాలకులు ఆదర్శంగా ఉండడం కోసం ఈరోజు మేము ఒక కార్యాచరణ సిద్ధం చేసాం. అలాగే మా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా కొమ్మోజు రమేష్ గారు, అలాగే బుచ్చిబాబు గారు, పంగులూరు బుచ్చిబాబు గారు, అలాగే కొంత మన హసన్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లను అపాయింట్ చేయడం కోసం, పార్లమెంటరీ నియోజకవర్గాల్ని కమిటీలు వేయడం కోసం ఈరోజు ఈ కార్యాచరణని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి కూడా టచ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి ఏదైతే అవసరమో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఆ ఇబ్బందులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుంది. అలాగే కొత్త రాజకీయ నిర్మాణాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది. ఈ సమాజంలో ప్రతి ఆంధ్రుడు కూడా భద్రతతోని భరోసాగానే ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ఉద్యమ కార్యాచరణ ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ఇక్కడ ఆంధ్రులు ఎవరు కూడా పేదవాళ్ళు కాదు. ఈ అప్పులతో మమ్మల్ని బ్రతికించాల్సిన అవసరం లేదు.
ఓటులో చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తిని తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఓటునివ్వండి సంపదనిస్తాం అనే ఒక నినాదంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సేవ్ ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రతి వాడవాడ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా కమిటీలుకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మేము